నమస్కారం అండి అందరికీ. ఈ యూట్యూబ్ ఛానల్ కానీ ఇవన్నీ చూసేవారికి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. మీ అందరికీ నమస్కరించి చెప్తున్నా, నేను ఒక మామూలు పల్లెటూరు రైతును. ఒక మహానుభావురాలు మన తెలంగాణ సంప్రదాయం గురించి ఇలా కొంచెం ఇలా చిన్నగా నాకు అప్పుడప్పుడు కొంచెం తెలుసు కాబట్టి చూస్తున్నా. ఒక 4-5 రోజులు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆమె మాట్లాడింది, ఆమె పేరు ఏదో నాకు కూడా తెలియదు. ఆమె మాట్లాడింది 100% నిజం ఉన్నది. మన తెలంగాణ కానీ ఆడవాళ్ళ ఒక జీవితానికి కూడా వర్తించిన విధంగా ఆమె మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉన్నదంటే అంత ఉన్నది. ఎట్లా ఉండాలి? నిన్న అందంగా ఉండాలి. ఆడవాళ్ళు అందంగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకుంటేనే మహాలక్ష్మి రూపం. కానీ అందయీకారం ఉంటే రాక్షసి రూపం. అది కరెక్ట్ కాదు తల్లి. ఆ మాట మాట్లాడింది చాలా 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 మంచి మాట మాట్లాడుతుంది. నేనైతే 100% నేను ఆమెకు సపోర్ట్ చేస్తున్నా. ఎట్లా అంటే వేరే రకంగా కాదు. మన పిల్లలు ఉన్నారు, మన భవిష్యత్తు ఉన్నది, మనకు అన్నీ ఉన్నాయి. ఆ భవిష్యత్తుకి పిల్లలకు మన సంస్కృతి నేర్పాలి. కానీ అది ఏదో కొత్తగా నేర్పి మరి వేసే ఏదైనా కానీ ఒక్కటి నేను చెప్తున్నా, భర్త ఎప్పుడే కానీ భార్యను నగ్నంగా చూస్తే భర్తకు ఇక మళ్ళీ ప్రేమంట ఉండదు. అది గుర్తుంచుకోవాలి ఎవరైనా కానీ. అంటే సాలి అందమే మనసుకి అందం. అందాన్ని దాచుకుంటేనే అందం. కానీ ఇప్పుడు ఏం లేదు, శూన్యం. కానీ ఎవరో నేను నిన్నటిసారి చూస్తున్నా, ఆ మాట బాగా చెప్తుంది. ఆమెకు ఫోర్స్ చేస్తుండ్రు. అది కరెక్ట్ కాదు. ఆమె ఏం చెప్తుంది, మంచి పద్ధతిగా ఉండాలి, ఒళ్ళు దాచుకోవాలి, మంచిగా ఉండాలి, మన సంప్రదాయం కాపాడాలి. అక్కడ వేరే ఇంగ్లీషు మనకు అనవసరం. మన తెలంగాణ సంప్రదాయకం ఏంది, మనం ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తుంది. ఆమెకు 100% అందరూ సపోర్ట్ చేయాలి, ఎవ్వరే కానీ. ఆమె తప్పు మాట్లాడినప్పుడు శిక్షిస్తాం. తప్పు మాట్లాడి తప్పందాం, తప్పు కాదు కదా. మన పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉన్నది, అన్నీ ఉన్నాయి. అలా స్వార్థం కాదు కదా. ఒళ్ళు దాచుకుంటే అందం, కానీ ఇప్పుకుంటే ఏమున్నదమ్మా, శూన్యం. తప్పది. ఆమె మాట్లాడింది 100% అందరికీ చెప్తున్నా, ఆమెకు అందరు సపోర్ట్ చేయాలి. ఎట్లా అంటే వేరే రకంగా కాదు. అసలు ఆమె ఏందో తెలియదు, ఆమె పేరు కూడా నాకు తెలియదు. కానీ ఇలా చూస్తే మంచి మాటలు మాట్లాడింది, బాగా అనిపించింది. ఎందుకంటే మన ఎత్తు పిల్లలు ఉన్నారు, మన కొడుకులు ఉన్నారు, కోడలు ఉన్నారు. మనం స్థాయికి వచ్చినాక కూడా అంత అన్ని దిక్కుమల బట్టలు వేసుకొని తిరిగితే కొడుకులు ఏమనుకుంటారు, పిల్లలు ఏమనుకుంటారు చెప్పండి. ఎట్లా ఉండాలి? తల్లి అంటే ఎలా ఉండాలి, పిల్లలు అంటే ఎలా ఉండాలి, అట్లా అవి నేర్చుకోవాలి. కానీ తల్లికి పిల్లకు తేడా లేకపోతే ఇక అది ఎట్లుంటుంది సామె, అది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ కాదు. పిల్లలు పిల్లల్లాగా ఉండాలి, తల్లి తల్లిలాగా ఉండాలి. ఇవేని ఒళ్ళును ఎంత మంచిగా దాచుకుంటే అంత అందంగా ఉంటారు. ఇప్పుతే ఉందండి, ఇప్పుడు పాడుగాను ఎందుకు అది చెప్పు. ఇప్పుడు జబర్దస్తి, మన్ను మసాడు అవి ఉన్నాయి కదా. అందరు కాలేజీ పిల్లగాళ్ళు వాళ్ళు వస్తుండ్రు, ఆడ కూర్చుంటుండ్రు, జబర్దస్తిలో పాల్గొంటుండ్రు, వాళ్ళు చూస్తుండ్రు. మీరు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు అందరూ మొత్తం ఒళ్ళంతా వదిలిపెట్టి మొత్తం అంత గిత బట్టలు వేసి కూర్చుంటే ఈ పోరగాళ్ళందరూ ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి చెప్పు. వాళ్ళకు ఏం తెలియదు, వాళ్ళకు మంచి జ్ఞానం నేర్పు. నువ్వెందుకు అట్లా నువ్వు అసలు నేను జబర్దస్తి దేనికి వచ్చడానికి, మిమ్మల్ని చూడటానికి వస్తుండ్రు పిల్లలు. ఎందుకు వస్తుండ్రు చెప్పు. అరే మంచిగా చూపించు, మంచిగా బతుకుదేరు నేర్పండి. మీరు కాలేజీలకు వెళ్ళి పెద్ద కాలేజీలకు వెళ్ళి అక్కడి పిల్లలు వస్తుండ్రు, బ్యాచ్లు వస్తుండ్రు. వచ్చినప్పుడు గిత్త బట్టలు వేసి గిత్త చేసి వాళ్ళ వయసు ఉంటుంది,
అంత 17, 18, 19, 20, 25 సంవత్సరాలు ఉన్నోళ్ళు వాళ్ళ వయసు ఎట్లుంటుంది చెప్పండి. వాళ్ళకు మనం ఏం నేర్పుతున్నాం? పోతే మనం మొత్తం అంతా అర్ధనగ్నంగా ఉండి వాళ్ళకు మనం ఏదో చెప్తున్నాం. వాళ్ళు అది చెప్పుడు కాదు, మిమ్మల్నే చూస్తున్నాడు, చూసడానికి వస్తుండ్రు, నేర్చుకుంటానికి కాదు. తప్పు కదా అది. అట్లా కాదు నా తల్లులారా. మనము సమాజంలో పిల్లలు కూడా చాలా మంది ఇటువంటి డ్రెస్సులు మచ్చడం చూసి సమాజంలో పిల్లలు చెడిపోతుండ్రు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాంచెలు కానీ ఇటువంటి కార్యక్రమాలు చూసి కానీ వాళ్ళకు అన్ని రకాలల్లా వాళ్ళ మైండ్ కరెక్ట్ అయ్యి మొత్తం పాడైపోతున్నారు జనం. యూత్ అంతా దెబ్బతింటుంది, యూత్ అంతా గలీజ్ అయిపోతుండ్రు. ఎవరో కొంతమంది కానీ చాలా మంది ఇటువంటి దానికి గురైపోతుండ్రు. మనం ఆ యూత్ను పెంపొందించాలి, వాళ్ళకు జ్ఞానోదయం నేర్పాలి. మనకు సాధ్యమని మనం చెప్పిన కాడికి వానికి వినకపోతే వాని కర్మకాలం. కానీ మనం మంచి జ్ఞానోదయం నేర్పాలి, అది చూడాలి. దయచేసి నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ నాకేదో నిన్నటి చూస్తున్నా. అవి అటువంటి చేయొద్దు. మన దేశంలో ఉన్న సంప్రదాయకు మనం కట్టుబడి ఉండాలి. వేరే దేశంతో మనకు అవసరం లేదు. మన దేశంలో ఏమున్నదో దానికే కట్టుబడి ఉండాలి, దాన్నే మన పిల్లలకు నేర్పాలి. థ్యాంక్ యూ. నన్ను ఎవరు తప్పు అనుకోవద్దు, నాకు తెలిసింది చెప్తున్నా. నేను పల్లెటూరి ఒక రైతు బిడ్డను, మరీ పెద్ద మనిషిని, నాకు తోసింది చెప్పినాను. థ్యాంక్ యూ.